మా మంచి మంత్రాల అవ్వ. నీలిమ, రితిక ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళ బామ్మ వాళ్ళను పెంచి పెద్ద చేసింది. వాళ్ళది పేద కుటుంబం. చిన్న పూరి గుడిసెలోనే వాళ్ళు ముగ్గురు నివసిస్తూ ఉంటారు. బామ్మకు చాలా మాయలు మంత్రాలు వస్తాయి. వాటితో వాళ్ళని మైమరిపించి చేస్తుంది. ఆ మాయలు మంత్రాలు జనాల ముందు చేసి వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుతూ ఉండేది. ఒకరోజు రితిక ఇంట్లో వంట చేస్తూ ఉంటే ఒక్కసారిగా మంటలు పైకి చెలరేగి గుడిసెకు పెద్ద మంటలు అంటుకుంటాయి. రితిక భయంతో చాలా పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి, అయ్యో నన్ను ఎవరైనా కాపాడండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అప్పుడే నీళ్లు తీసుకొని అక్కడికి వస్తున్న నీలిమ దాన్ని చూసి అయ్యో అక్క అంటూ చేతిలో ఉన్న నీటిని దాని మీద చల్లుతూ ఉంటుంది. ఇంతలో బామ్మ అక్కడికి రావడంతో వెంటనే తన మాయాశక్తితో ఆ బుంగ నీటిని ఒక నదిలాగా మార్చేస్తుంది. అప్పుడు అక్కడంతా నీలం మాయం కావడంతో వెంటనే బామ్మ ఒక చిన్న తాడుని ఆమెకు అందచేసి తను ఆ నీటి నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది. అలా ఆమె బయటకు రాగానే అక్కడంతా మళ్ళీ అంతా మామూలుగా అయిపోతాయి. మనవరాళ్ళిద్దరూ కూడా బామ్మతో, బామ్మ నువ్వు లేకపోతే ఎంత ఘోరం జరిగేదో తెలుసా? సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి మేము బ్రతికి బట్ట కట్టాము అంటూ ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు బాగా అర్థమైంది అని అంటుంది బామ్మ. వాళ్ళు ఎవరు బామ్మ అని ఆశ్చర్యంగా అడుగుతారు. విధమ్మ, విధి అంటూ ఏదో చెప్తుంది. ఇక తర్వాత ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆకాశం నుంచి పెద్దగా నవ్వు శబ్దం వినబడుతూ ఉంటుంది. ఒక దయ్యం, ఏంటి ముసల్దానా, నీ మనవరాల్ని కాపాడుకున్నావని సంబరపడుతున్నావా? అంత సులువుగా నేను వాళ్ళని వదిలిపెట్టను. వాళ్ళిద్దరినీ చంపేస్తాను. నీకు కోపం నా మీద కానీ వాళ్ళ మీద కాదు కదా? ఎందుకు వాళ్ళని చంపాలనుకుంటున్నావు? ఏదైనా ఉంటే నన్ను చంపు, అంతేకాని వాళ్ళ జోలికి రాకు. అంత సులువుగా నేను ఎలా చంపుతాను చెప్పు? నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలాగా చేస్తాను. అప్పటిదాకా నా ఆత్మకు శాంతి ఉండదు అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది. బామ్మ ఆ మాటలకి చాలా బాధపడుతూ, ఓరి భగవంతుడా, నేను అందరికీ మంచి చేసేదాన్ని కానీ ఇలా నాకు చెడు ఎందుకు ఎదురైంది అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మనవరాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి, బామ్మ వంట సిద్ధమైంది, తిందాంరా. బామ్మ ఏడవడం గమనించిన వాళ్ళు ఏం జరిగిందని ప్రశ్నిస్తారు. అందుకు ఆమె, అమ్మా, ఈరోజు నుంచి మీరిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీకోసం పూజ చేసి మంత్రాల తాయెత్తుని ఇస్తాను. దయచేసి దాన్ని మీరు చేతికి కట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తెంపకూడదు. అసలు ఏం జరిగింది బామ్మ? ఏం జరిగిందో చెప్తేనే కదా మేము జాగ్రత్త పడేది. చెప్తాను అంటూ తన మాయాశక్తితో ఒక మంటను ప్రత్యక్షం చేసి అక్కడ కొన్ని పూజలు చేయడం మొదలు పెడుతుంది. ఖచ్చితంగా గంట తర్వాత ఆ మంటల్లో నుంచి 2 తాయెత్తులు బయటకు వస్తాయి. ఆ మంటల్లో చెయ్యి పెట్టి వాటిని తీసి మనవరాళ్ళిద్దరికీ కూడా బామ్మ కడుతుంది. ఆ తర్వాత వాళ్లతో, చూడండమ్మా, నిన్న సాయంత్రం నేను భాగ్యమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. వాళ్ళ కూతురు భవానీకి దయ్యం పట్టింది. ఆమె నన్ను చూసి, ఒసేయ్ ముసల్దానా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే దీన్ని నాతో పాటు తీసుకువెళ్తాను అన్నది. అప్పుడు నేను మర్యాదగా ఎవరు నువ్వో చెప్పు, ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావని అడిగాను. అప్పుడు ఆ దయ్యం, నేను చెప్పను. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా, లేక నిన్ను కూడా చంపేయాలా? బామ్మ తన మాయాశక్తితో తన మొహం మీద విభూది చల్లుతుంది. భవాని పెద్ద పెద్దగా అరుస్తూ, నా శరీరం అంతా మంటలు మండుతున్నాయి. నేను కాలిపోతున్నాను. వద్దు, దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు. దయచేసి నన్ను ఎవరూ ఏమీ చెయ్యొద్దు. అయితే నువ్వు ఎవరో చెప్పు, ఎందుకు ఈ అమ్మాయి ఒంట్లోకి దూరావు?
నేను భవానీ స్నేహితురాలు విమలని. ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాను. నా స్నేహితురాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాతో పాటు తీసుకువెళ్దామని వచ్చాను. మర్యాదగా నువ్వు తన శరీరాన్ని వదిలిపెట్టి బయటకి రా, లేదంటే ఈ మంత్రం చదివి నిన్ను పూర్తిగా అంతం చేస్తాను. వద్దు, అలా చేయొద్దు. అయితే బయటకి రా, తనని శరీరాన్ని వదిలిపెట్టి బయటకి రా నేను వచ్చేస్తున్నాను. అంటూ దయ్యం బయటకి వచ్చేస్తుంది. భవానీ ఒక్కసారిగా కింద పడిపోతుంది. బామ్మ తన మాయాశక్తితో మంత్రాన్ని చదివి భవానీ చేతికి ఒక తాయెత్తు కడుతుంది. ఆ తర్వాత తల్లి భాగ్యంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి చేతికి తాయెత్తు తీయకండి, ఇదిగో ఈ విభూదిని ఇంటి చుట్టూ చల్లండి. అందుకు ఆమె సరే అని అంటుంది. తర్వాత బామ్మ అక్కడి నుంచి వెళ్ళే సమయానికి భవానీ పైకి లేస్తుంది. జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు గాల్లో విమల దయ్యం, ముసల్దానా, నిన్ను వదిలిపెట్టను, నీ అంత తేలుస్తాను అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది. అలా జరిగిందంతా పూర్తిగా మనవరాళ్లకు చెబుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో వాళ్ళు కూడా సరే అని అంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఆ దయ్యం వాళ్ళని ఎలా అయినా చంపాలి అన్న ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే బామ్మ ఇచ్చిన ఆ మాయా తాయెత్తుల వలన. అది ఇంటి చుట్టూ గాల్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు భవానీ దాన్ని గమనించి, నీ ప్రయత్నాలు వ్యర్థం విమల, మర్యాదగా ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి చేరుకో. అది అసాధ్యం, అది అసాధ్యం. అతి తక్కువ వయసులోనే ఎలాంటి జీవితాన్ని నేను చూడకుండానే చనిపోయాను. నేను ఈ లోకంలోనే ఉండి మరింత జీవితాన్ని అనుభవించాలి అనుకుంటున్నాను. అందుకు నాకు ఏదైనా శరీరం కావాలి. నేను ఇక్కడే ఉండిపోవాలి. అప్పుడు బామ్మ, తప్పు చేయాలనుకుంటున్నావు విమల, భగవంతుడు నీ ఆయుష్ని తీసేశాడు. అంతవరకే నువ్వు సంతోషపడితే తిరిగి అతని దగ్గరికి చేరుకోవాలి. కాదని వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే పుట్టగతులు ఉండవు. అప్పుడు తను ఏడుస్తూ, నేను జీవితంలో ఏదీ సాధించలేదు, ఏదీ చూడలేదు. అర్ధాంతరంగా నా జీవితం ముగిసిపోయింది. నాకు తిరిగి మళ్ళీ బ్రతకాలనుంది బామ్మ. నీ మాయలతో నన్ను బ్రతికించు బామ్మ అంటూ పెద్దగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు చూసి బామ్మ కూడా చాలా బాధపడుతుంది. దాన్ని చూస్తున్న మనవరాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడతారు. బాధపడకు విమల, నీకంటూ ఒక జీవితం ఉంటుంది. వచ్చే జన్మలో నీకు మంచి బంగారం లాంటి జీవితం భగవంతుడు కల్పిస్తాడు. నా మాట విని వెళ్ళిపో. అందుకు ఆమె బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి సమయం, అందరూ నిద్రపోతుండగా విమల దయ్యం బామ్మ ఇంటికి దగ్గరలో ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ ఏడుపు రితికాకు వినబడడంతో రితిక బయటకు వచ్చి చూస్తుంది. ఎదురుగా దయ్యాన్ని చూసి, చూడు విమల, నువ్వు బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది, కానీ నేనేం చేయగలను చెప్పు. విమల ఏం మాట్లాడకుండా అలా ఏడుస్తూనే ఉంటుంది. చూడు విమల, నేను నీకోసం ఒక పని చేస్తాను. నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అదేంటో చెప్పు. నా ద్వారా నేను అవన్నీ చేస్తాను. నిజంగా చేస్తావా? అవును. నేను ఒక అనాథని. నాలాగే ఎంతోమంది అనాథలు రోడ్డు మీద తినడానికి తిండి లేక ఉన్నారు. వాళ్ళందరికీ నేను సహాయం చేయాలనుకున్నాను. నువ్వు వాళ్ళకి సహాయం చేస్తావా? తప్పకుండా. ఇంకా నీ కోరికలు ఏమున్నాయో చెప్పు. ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఒక్కసారిగా చుట్టాలని ఉంది. అందమైన ప్రకృతి, ఇక్కడ ఉన్న వింతలు విశేషాలు నా స్నేహితురాలతో కలిసి చూడాలనుంది. నన్ను గాఢంగా ప్రేమించిన రాజేష్ని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించాలని అనుకున్నాను. కానీ నేనే మరణించిన తర్వాత అతను పిచ్చివాడయ్యాడు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఎందుకంటే అతనికి నాలాగే ఎవ్వరూ లేరు. అందుకు రితిక తప్పకుండా అని అంటుంది. ఆ మాటలకి విమల దయ్యం ఎంతగానో సంతోషపడుతుంది. ఆ మరుసటి రోజు
జరిగిన విషయమంతా బామ్మకి రితిక చెప్పడంతో బామ్మ తన మాయాశక్తితో చాలా రకరకాల భోజనాలని అక్కడ ప్రత్యక్షం చేస్తుంది. దాన్ని చూసి రితిక, నీలిమ చాలా సంతోషపడతారు. దాన్నంతా చూస్తున్న విమల దయ్యం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు బామ్మ, విమల, ఇవన్నీ నీ చేతుల మీద జరిగేలాగా నేను చూస్తాను, ఇలా రా. దయ్యం భయపడుతూనే అక్కడికి వస్తుంది. బామ్మ తన మాయాశక్తితో ఆమెను ఒక అందమైన అమ్మాయిలాగా మార్చేస్తుంది. దాన్ని చూసి విమల చాలా సంతోషపడుతూ, బామ్మ, నువ్వు చాలా మంచిదానివి, నాకు ఈ జీవితం ఇచ్చినందుకు చాలా సంతోషం. చూడమ్మా విమల, కేవలం ఇవి నీ కోరికలు తీర్చడానికి మాత్రమే ఇచ్చాను. ఆ తర్వాత నువ్వు ఇలాగే ఉండాలి అనుకుంటే మాత్రం నేనేమీ చేయలేను. పూర్తిగా నువ్వు అంతమైపోతావు, జాగ్రత్త. బామ్మ, ఈ జీవితం నాకు నువ్వు ఇచ్చిన పునర్జన్మ లాంటిది. నేను ఎప్పుడూ దీనిని అవమానపరిచేలాగా చెయ్యను. కోరిక తీరిన తర్వాత నేను ప్రశాంతంగా భగవంతుని దగ్గరికి చేరుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. ఆ తర్వాత విమల, నీలిమ, రితిక వాళ్ళకి భోజనాన్ని అందిస్తూ ఉంటారు. దాన్ని చూసి ఆమె ఎంతగానో సంతోషపడుతుంది. ఆ తర్వాత బామ్మ భవానీ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి భవానీని తన ఇంటికి తీసుకువస్తుంది. కొంత సమయానికి భోజనం పని పూర్తి చేసి వాళ్ళు ముగ్గురు ఇంటికి వస్తారు. విమలని చూసి భవానీ ఏడుస్తుంది. అప్పుడు విమల, భవానీ, నన్ను క్షమించు. స్నేహితురాలు ఎప్పుడూ మంచి కోరుకోవాలి కానీ చెడు కోరుకోకూడదు. నాకున్న అత్యాశతో నిన్ను నా దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకున్నాను. నన్ను క్షమించు. మన మధ్య క్షమాపణలెందుకు? మనం స్నేహితులమని చెప్తుంది. మీరు ఇద్దరూ కూడా ఈ ప్రపంచాన్ని చుట్టిరండి అంటూ వాళ్ళిద్దరినీ తన మాయాశక్తితో పంపించేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ప్రపంచాన్ని కేవలం 3 రోజుల్లో చుట్టుకొని వచ్చేస్తారు. తన 2 కోరికలు తీరిపోవడంతో తను చాలా సంతోషంగా ఉంటుంది. 3వ కోరిక రితిక తీరుస్తానని చెప్పడంతో ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉన్న రాజేష్ దగ్గరకు విమల వెళ్తుంది. విమలని చూసి రాజేష్ ఎంతగానో సంతోషపడుతూ దగ్గరికి వస్తాడు. విమల జరిగిన విషయమంతా చెప్పి రితికని ఇస్తుంది. రాజేష్ మాత్రం ఏడుస్తూ, విమల, నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండలేను. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే ఇదంతా. ఇదే నా చివరి కోరిక. మీరిద్దరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే మీ బిడ్డలాగా నేను పుడతాను. నా కోరికను కాదనకండి అంటూ ఏడుస్తుంది. అందుకు రాజేష్ సరే అని అనడంతో రితిక, రాజేష్ల పెళ్లి కూడా జరిగిపోతుంది. దానిని చూసి విమల చాలా సంతోషపడుతూ, నా కోరికలు తీర్చినందుకు చాలా సంతోషం. నేను ఖచ్చితంగా మీ కూతురుగానే తిరిగి వస్తాను. నేను వస్తే నా పేరే పెట్టండి అంటూ తన ఆత్మకు శాంతి కలగాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను చెప్పినట్టుగానే విమల వాళ్ళకి కూతురులాగా జన్మిస్తుంది. పుట్టింది విమల అనే అనుకొని వాళ్ళు చాలా సంతోషపడతారు. ఆ పుట్టిన బిడ్డని చూసుకొని ఆ కుటుంబం చాలా మురిసిపోతూ హాయిగా జీవిస్తుంది. మాయా బుడగ పానీపూరి. ఒక ముసలమ్మ ఒక చెట్టు కింద పానీపూరి అమ్ముతూ ఉంటుంది. పానీపూరి అమ్మ, పానీపూరి, చాలా రుచికరమైన పానీపూరి, రావాలమ్మా రావాలి, ప్లేట్ కేవలం 10 రూపాయలు మాత్రమే అంటూ కేకలు వేస్తూ ఉండగా వాళ్ళ మనవరాళ్ళు రితిక, నీలిమ ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు. ఏంటి పిల్లలు తొందరగా వచ్చారు ఈరోజు? పానీపూరి తినడానికే కదా? అవునానమ్మా, మేం వచ్చేసరికి పానీపూరి అంతా అయిపోతుంది. అందుకే ఈరోజు కొంచెం త్వరగా వచ్చేసాము. ఇంట్లో పని మొత్తం పూర్తి చేశాము. బామ్మ, నువ్వు అనుకున్నట్టుగానే పెద్ద మనవరాలు ఏం పని చేయలేదు. ఇంట్లో పని మొత్తం నేనే చేశాను. పైకి చెప్పుకోవడం మాత్రం తనేదో చేసినట్టుగా చెప్పుకుంటూ ఉంటుంది. అందుకే ఈరోజు నేను నీకు నిజం చెప్పేశాను. అందుకే నువ్వు ఒక ప్లేట్ పానీపూరి ఎక్కువ ఇవ్వాలి. ఆ మాటలకి బామ్మ పెద్దగా నవ్వుతుంది. తను నవ్వుతూనే ఒక్కసారిగా కింద పడిపోతుంది. దాన్ని చూసి ఇద్దరు మనవరాళ్ళు కొంచెం కంగారు పడుతూ, ఏమైంది బామ్మ, ఏమైంది, ఏమైంది బామ్మ అంటూ చాలా కంగారు పడతారు. అప్పుడే అటుగా వెళ్తున్న వాళ్ళ స్నేహితురాలు
డాక్టర్ భవానీ అని పిలుస్తారు. భవానీ వెంటనే అక్కడికి వచ్చి ఆమెను చెక్ చేస్తుంది. ఆమెకు బీపీ డౌన్ అవ్వడం వల్ల ఇలా జరిగింది. పైగా ఆమెకి షుగర్ కూడా ఉన్నట్టుంది. ఈ మధ్య ఆర్టిస్టులకు కూడా రావడం లేదు. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు త్వరగా తీసుకొని రండి అని అంటుంది. వెంటనే రితిక డబ్బులు తీసుకొని మందుల షాప్కి వెళ్ళి డాక్టర్ చెప్పిన వాటిని తీసుకొని వచ్చేస్తుంది. ఇక డాక్టర్ ఆ మందులు ఆమెకు ఇచ్చి కొంచెం విశ్రాంతి తీసుకోవాలని చెప్తుంది. నీలిమ అక్కడే ఉన్న మంచాన్ని వాల్చి బామ్మని పడుకోబెడుతుంది. ఇక ఆ రోజు పానీపూరి అంతా రితిక అమ్ముతుంది. కొంచెం సమయం తర్వాత బామ్మ పైకి లేస్తుంది. భవానీ జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బామ్మ, ఎందుకు నీకు ఈ వ్యాపారాలన్నీ? మేము పొలం వెళ్ళి సంపాదిస్తున్నాం కదా, నీకింకా ఎందుకు డబ్బు మీద ఆశ? నాకు డబ్బు మీద ఆశ కాదమ్మా. మిమ్మల్ని ఒక అయ్య చేతిలో పెట్టాలంటే కట్నం కావాలి కదా, అందుకే డబ్బు దాచిపెడుతున్నాను. కొంచెం డబ్బు కూడబెట్టిన తర్వాత మీ ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తే నేను ప్రశాంతంగా కన్ను మూసినా నాకు ఎలాంటి బాధ ఉండదు. ఆ మాటలకు వాళ్ళు కొంచెం బాధపడతారు. ఆ తర్వాత వాళ్ళు పని ముగించుకొని బామ్మతో సహా అక్కడి నుంచి ఇల్లు చేరుకుంటారు. బామ్మ అలా విశ్రాంతి తీసుకుంటుంది. రితిక, నీలిమ మాత్రం ఆరు బయట కూర్చుంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, పాపం బామ్మ మన కోసం ఎంతో కష్టపడుతుంది. మనకెందుకు ఈ దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడు? ఒక్క రోజులో ఏదైనా అద్భుతం జరిగి మన జీవితాలు మొత్తం మారిపోతే అంతే చాలు. మన జీవితాలు మారవక్క. దేవుడు మన రాతలు ఇలా బాధపడుతూ చావండి అని రాసి పెట్టాడు. మనం ఏం చేస్తాం చెప్పు, ఇలా బాధపడడం తప్ప అని వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ, అమ్మ నాన్న బ్రతికే ఉంటే బామ్మకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు, మనం ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేదే కాదు, భగవంతుడు ఎందుకో మనల్ని ఇలా చేశాడు అంటూ తలుచుకుంటూ ఏడుస్తూ వాళ్ళ జీవితాలని మార్చమంటూ ఎంతగానో విలపిస్తూ అక్కడే పడుకుంటారు. సగం రాత్రి సమయంలో అక్కడ విపరీతంగా దోమలు కుట్టడంతో రితిక నిద్రలేస్తుంది. అయ్యో, మాటల్లో మేము ఇక్కడే పడుకున్నామా? నీలిమ, లే, ఇంట్లోకి వెళ్ళి పడుకుందాం. అబ్బా, ఏంటక్కా అంటూ నిద్రలేస్తుంది. మనం ఇంట్లోకి వెళ్ళి పడుకుందాం, ఇక్కడ బయట పడుకున్నాం మనం. ఇక నీలిమ చిన్నగా పైకి లేస్తుంది. ఇంతలో రితిక దూరం నుంచి బుడగలు రావడం గమనిస్తుంది. తను చాలా కంగారు పడుతూ, నీలిమ ఒకసారి అటు చూడు అని అంటుంది. నీలిమ ఏంటా అని అటు చూస్తుంది. అప్పుడు తను ఆ బుడగలు రావడం వైపు, ఏంటక్కా అది అలా వెళ్తుంది అంటూ అటువైపుగా వెళ్తుంది. వద్దు అని చెప్తున్నా అస్సలు వినదు. ఇక బుడగలు ఒక చిన్న కర్ర నుంచి వస్తూ ఉంటాయి. ఆ కర్ర కూడా చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది, ఒక మాయా కర్రలాగా. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి, అక్క, ఇదేదో చాలా విచిత్రంగా ఉంది చూడు. రితిక భయపడుతూ, దాన్ని అక్కడ వదిలిపెట్టేయి, మనకెందుకు, దాన్ని చూస్తేనే కొంచెం భయంగా ఉంది అని అంటుంది. నీలిమ సరే అని దాన్ని కింద వదిలేస్తుంది. వాళ్ళిద్దరూ అలా ఇంట్లోకి వెళ్తుండగా ఆ మాయాకర్ర గాల్లోకి లేచి వాళ్లతో పాటుగా ఇంట్లోకి వస్తుంది. దాన్ని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. భయంతో పెద్ద పెద్దగా కేకలు వేయడం మొదలు పెడతారు. బామ్మ ఒకసారి లే, బామ్మ ఒకసారి లే అంటూ పిలుస్తారు. బామ్మ కొంచెం నీరసంగా పైకి లేస్తుంది. ఎదురుగా ఉన్న మాయాకర్రని చూసి బామ్మ కూడా భయపడుతుంది. అప్పుడు ఆ మాయాకర్ర, భయపడకండి, మీ కష్టాలు తీర్చడానికి భగవంతుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు. ఈ రోజు నుంచి మీకన్నీ కూడా సుఖాలే, కష్టాలన్నీ తీరిపోతాయి. వాళ్ళు చాలా కంగారు పడుతూ, భగవంతుడు మా కోసం పంపించాడా? నువ్వెలా మాకు సహాయం చేస్తావు? మాయాకర్ర ఇదిగో ఇలాగా అంటూ పెద్ద పెద్ద బుడగలు వచ్చేలాగా చేస్తుంది. ఆ బుడగల నుంచి పానీపూరి కింద పడుతుంది. దాన్ని చూసి వాళ్ళు, మేమింకా ఏవో డబ్బులు నగలు బయటకు వస్తాయనుకుంటే పానీపూరి బయటకు వచ్చిందేంటి? ఇదేనా మీరు మాకు చేసే సహాయం? అందుకు మాయాకర్ర, మీ బామ్మ కష్టపడే గుణం గలది, అందుకే ఇలా చేస్తున్నాను. లేదంటే నిజంగానే డబ్బు నగలు అన్నీ ప్రత్యక్షం చేస్తాను. ఇలా వచ్చిన దాంతో మీరు సంతోషపడతారని ఇలా చేశాను. వాళ్ళు ఏదో మాట్లాడిపోతూ ఉండగా బామ్మ, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు పూర్తిగా అర్థమైంది. మీరు చేయాల్సిన పని మీరు చేయండి, మేం చేయాల్సిన పని మేము చేస్తాము.
అని అంటుంది. రితికాకి నీలిమకి బామ్మ మాటలు అస్సలు అర్థం కావు. మాటల్లోనే తెల్లవారిపోతుంది. వాళ్ళు ఇంటి పని చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఆ మాయాకర్ర ఇంటి పని మొత్తం చేస్తుంది. రుచికరమైన భోజనం కూడా తానే తయారు చేస్తుంది. వాళ్ళకిక భోజనం ఖర్చు కూడా లేదు. చూస్తూ ఉండగానే సాయంత్రం అవుతుంది. వాళ్ళందరూ పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు. మాయాకర్ర, మిత్రులారా, నన్ను పట్టుకొని గట్టిగా ఊపండి, పానీపూరి వస్తుంది. ఒక్కసారి మీ దగ్గర పానీపూరి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇంత రుచికరమైన పానీపూరి దొరకడమే కాకుండా తిన్న వాళ్లకు ఖచ్చితంగా ఒక బహుమతి అయితే లభిస్తుంది అని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యంగా అవునా అన్నట్టుగా చూస్తారు. ఇంతలో ఒక ఆమె అక్కడికి వస్తుంది. ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వండి అని అడుగుతుంది. రితిక మాయాకర్రను ఊపిన వెంటనే అందులో నుంచి బుడగలు వచ్చి పానీపూరి ఆమె చేతిలో ప్రత్యక్షమవుతాయి. వచ్చిన కస్టమర్ చాలా ఆశ్చర్యపోతూ, ఏంటిది, భలే వింతగా ఉంది, మీకు మ్యాజిక్ కూడా వచ్చా? వాళ్ళు ఏదో చెప్పబోతుండగా బామ్మ, అవునండి, ఈ మధ్యనే వీళ్ళు మ్యాజిక్ నేర్చుకున్నారు. పైగా మీరు మా దగ్గర పానీపూరి తినడం వల్ల బహుమతి కూడా లభిస్తుంది. ఆమె ఏంటది అని ఆశ్చర్యపోతూ చేతిలో ఒక పానీపూరి తీసుకుంటుంది. ప్లేట్లో ఉన్న 3 పానీపూరీలు తినడానికి ఉంటే ఒకటి మాత్రం బంగారు రూపంలో ఉంటుంది. దాన్ని చూసి ఆమె చాలా సంతోషపడుతూ, అబ్బా, మీ దగ్గర పానీపూరి తింటే లాభమే కానీ నష్టమే లేదు, బంగారు పానీపూరి వచ్చింది. సంతోషపడుతూ పానీపూరిని తింటుంది. దాన్ని తిని, అబ్బబ్బా, ఈ పానీపూరి ఎంత రుచిగా ఉంది, నేను ఈ ఊర్లో ఇంత రుచికరమైన పానీపూరిని ఎప్పుడు తినలేదు, ఇంకో ప్లేట్ ఇవ్వండి అని అడుగుతుంది. ఆమె అలా అడుగుతూ ఉంటే వాళ్ళు మ్యాజిక్ చేసినట్టుగానే ఆ మాయాకర్రతో బుడగలలో రప్పించి దాని ద్వారా పానీపూరి వచ్చేలాగా చేస్తారు. కానీ ప్రతిసారి అయితే బంగారం అయితే రాదు. చూడండి, ప్రతిసారి మీకు బంగారం అయితే రాదు, రోజుకి కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఆమె పర్వాలేదని చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్తూ వెళ్తూ ఆ విషయం గురించి ఎంతోమందికి చెప్తుంది. ఇక ఆ విషయం తెలుసుకొని జనాలందరూ కూడా పానీపూరి బండి దగ్గరికి క్యూ కడతారు. అలా వచ్చిన వాళ్ళందరికీ పానీపూరితో పాటు బంగారు పానీపూరి లభిస్తుంది. చూస్తుండగానే రాత్రి 12 దాకా జనం వస్తూనే ఉంటారు. వాళ్ళు పానీపూరి ఇస్తూ చూస్తుండగానే బండి నిండా డబ్బులు ఉంటాయి. వాటిని చూసి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతారు. ఇక దుకాణం సర్దుతుంటే అక్కడి నుంచి హడావిడిగా బండి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు లెక్క పెట్టగా 15 లక్షల రూపాయలు తేలుతాయి. ఒక్క రోజులో 15 లక్షలా అంటూ చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు మాయాకర్ర, ఇక నుంచి మీకు డబ్బే డబ్బు, నేను మీకు తోడుగా ఉన్నా కదా. అందుకు వాళ్ళు చాలా సంతోషపడుతూ, భగవంతుడా, మా కష్టాలు తీర్చడానికి ఈ మాయాకర్రను పంపించినందుకు చాలా కృతజ్ఞతలు అని కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక రోజు అలాగే పానీపూరి వ్యాపారం చేసుకుంటూ బాగా డబ్బు సంపాదిస్తారు. ఆ తర్వాత బామ్మ వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేస్తుంది. పెళ్ళిళ్ళ తర్వాత కూడా వాళ్ళు ఆ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. పేద కోడలి వెదురు బొంగుల పకోడి. గుండమ్మ తన కోడలు తులసి ఏదో చేస్తుంది అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో నుంచి ఎదురుగా కోడలు ఉంటున్న ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటుంది. ఇంట్లో తులసి ఏదో వంట తయారు చేస్తూ ఉంటుంది. అది ఏంటనేది గుండమ్మకి అర్థం కాదు. అది ఏంటో అర్థం కాక భర్త రంగయ్యతో, ఏవండి, మీ పేద కోడలు ఏంటో వంట తయారు చేస్తుంది, అది ఏంటో కొంచెం వెళ్ళి కనుక్కుంటా. కట్నం డబ్బులు తేలేదని ఇంట్లో నుంచి బయటకు పంపించావు. ఏదో వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు? అది ఎప్పుడు ఎవరి కొంప ముంచుతుందో అర్థం కాదు. అది డబ్బు లేనిదే కానీ తెలివితేటలకేమీ తక్కువ లేదు అని చెప్తూ ఉండగా చిన్న కోడలు మమత, అత్తయ్య, నేను మీ అబ్బాయి ఇద్దరము ఊరికి వెళ్తున్నాము. ఒక 2 నెలల దాకా తిరిగిరాము. అదేంటి చెప్పా చేయకుండా వెళ్తున్నారు? అవన్నీ మీకు తీరిగ్గా తర్వాత ఫోన్లో చెప్తానులే అత్తయ్య. ఏవండి, త్వరగా రండి అంటూ పెద్దగా పిలుస్తుంది. భర్త బయటకు రావడంతో ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గుండమ్మ అలా చూస్తూ ఉంటుంది. భర్త రంగయ్య,
పెద్ద కోడల్ని బయటకు పంపించావు. చిన్న కోడలు నిన్నే వదిలిపెట్టి వెళ్ళింది. నీ ముద్దుల కొడుకు వెళ్తూ వెళ్తూ కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు. పాపం వాడిని పెళ్ళాం ఎంత భయపడుతుందో ఏమో అని అంటాడు. ఆ మాటలకి గుండమ్మ కొంచెం కోపంగా అతని వైపు చూస్తుంది. నువ్వు ఇలా చూడ్డం తప్ప అసలు నిజం తెలుసుకోలేవు. నీకు అర్థం కాదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం సేపు తర్వాత పెద్ద కోడలు తన భర్త సురేష్ని పిలుస్తూ ఉంటుంది. ఏవండి, ఇలా రండి, త్వరగా రండి అంటూ పిలుస్తూ ఉంటుంది. సురేష్ ఏంటా అని అక్కడికి వెళ్తాడు. దాన్నంతా అత్తగారు చూస్తూ ఉంటారు. ఇదిగోండి, తీసుకోండి, నేను చేసిన వెదురు బొంగుల పకోడీ. సురేష్ వాటిని తిని చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అంటూ పొగుడుతాడు. అత్తగారు చూస్తూ, తులసి సురేష్కి ఏం పెడుతుంది? ఏదో కర్ర లోపల నుంచి తీసి పెడుతుంది. ఏదో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఏంటో మాత్రం అర్థం కావడం లేదు అని అక్కడి నుంచి ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. సరిగ్గా 4 రోజులు గడిచిన తర్వాత తులసి ఇంటి ముందు ఒక బండి పెడుతుంది. అది బొంగులో పకోడీ. ఒక పెద్ద బోర్డు పెట్టి భార్యాభర్తలిద్దరూ కూడా వ్యాపారం మొదలు పెడతారు. దాన్ని చూస్తున్న గుండమ్మ, నా కొడుకు నా మాట విన్నట్టయితే ఇలా వాడికి ఈ కర్మ పట్టేది కాదుగా. పెళ్లి చూపుల్లో చూసిన మొదటి సంబంధమే చేసుకోవాలి అన్నాడు. నాకు తెలియదా ఎవరు తన జీవితంలోకి వస్తే తన జీవితం బాగుంటుందో అని. పెద్దగా తనతో తాను మాట్లాడుకుంటూ ఉండగా భర్త రంగయ్య, నీకు అన్నీ తెలిస్తే నువ్వు ఎలా కూర్చోవే? అన్నీ తెలుసు అని కట్నం కోసం ఆశపడి చిన్నోడి గొంతు కోసావు. అది వాడి నెత్తినెక్కి కూర్చుంది. ఇదిగో ఫోన్లో ఉన్నాడు, మాట్లాడు. అర్జున్, ఏమైందిరా? అమ్మా, బాగా డబ్బు ఉందని దీనిని నాకిచ్చి కట్టావు. దానికి ఎంత పొగరో తెలుసా? నా చేత ఇంటి పని మొత్తం చేయిస్తుంది. ఒక పనివాడి కంటే హీనంగా చూస్తుంది. మళ్ళీ పొద్దున్నే వెళ్తుంది, సాయంత్రానికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదని నన్ను ఎదురు ప్రశ్న అడుగుతుంది. పార్టీలని, పబ్బులని అన్నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంది. ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నీకు ముందే చెప్పాను, ఈ అమ్మాయిని చూస్తే అంత పద్ధతిగా లేదు, నేను చేసుకోను అని. నువ్వే కట్నం కోసం ఆశపడి ఇలా చేశావు. ఆ మాటలకి తను చాలా బాధపడుతూ ఫోన్ పెట్టేస్తుంది. రంగయ్య, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? కోడలికి డబ్బుందా లేదా అని చూసుకున్నావు కానీ మంచి మనసు ఉందా లేదా అనేది చూసుకోలేకపోయావు. నీ పెద్ద కోడలు డబ్బు లేకపోయినా చాలా మంచి మనసు ఉన్నది. అందుకే మొగుడు చెప్పినట్టుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. ఇద్దరూ కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. ప్రతి విషయంలోనూ పెద్ద కోడలు కొడుకు పక్కనే ఉంది, అతనికి సహాయం చేస్తుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గుండమ్మ అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా బయట, రావాలమ్మా రావాలి, బొంగులో పకోడీ, ఒక్కసారి తింటే వదిలిపెట్టరు, రావాలమ్మా రావాలి అంటూ కేకలు వేస్తూ ఉంటారు. అక్కడికి చాలామంది వచ్చి వాటిని తింటూ, వావ్, భలేగా టేస్ట్గా ఉన్నాయే, చాలా బాగుందిరా ఈ పకోడీ, మీ భార్య చేతి వంట లేక నీ చేతి వంటో కానీ చాలా అద్భుతంగా ఉంది అని పొగుడుతూ ఉంటారు జనాలు. సురేష్ నవ్వుతూ, ఇదంతా నా భార్య చేసింది, చాలా బాగుంది కదా అని అంటాడు. వాళ్ళు అవును అని సమాధానం చెప్తారు. మరికొందరు సెంటర్లో పెట్టుకోండి, బిజినెస్ బాగుంటుంది అని సురేష్కి చెప్పడంతో సురేష్, కొన్ని రోజులు ఇక్కడ అలవాటు చేస్తాము, తర్వాత సెంటర్లోనే పెడతాము అని అంటాడు. ఇక వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు, లాభాలు వస్తాయి. ఇక వాళ్ళు ఆ బండిని తీసుకెళ్ళి సెంటర్లో పెడతారు. సెంటర్లో వ్యాపారం చేసుకుంటూ అధిక లాభాలు సంపాదిస్తారు. దాన్నంతా చూస్తూనే ఉంటారు మావయ్య, అత్తయ్య. మావయ్య రంగయ్య అత్తగారికి, చూసావా నా కోడలు ఎంత తెలివైనదో, వ్యాపారం మొదలుపెట్టింది. రోడ్డు పక్కన వ్యాపారం పెట్టినంత మాత్రాన ధనవంతులైపోర్లేండి అని చిరాగ్గా మూతి విరుచుకుంటూ చెప్తుంది. నీకంటే వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించి నీ చేత శభాష్ అనిపించుకుంటారు చూడు. అదే జరిగితే నేను గుండు కొట్టించుకుంటాను
సరిగ్గా నెల రోజులు తిరిగేలోపే వాళ్ళు సొంతంగా ఒక పొలం కొంటారు. ఆ విషయం రంగయ్య భార్యకు చెప్తాడు. భార్య అంతే కదా అన్నట్టుగా ఊరుకుంటుంది. మరికొన్ని రోజులు గడిచాయి. వాళ్ళు ఇంకో ఎకరం పొలం కొంటారు. సరిగ్గా సంవత్సరం తిరిగేలోపే 3 ఎకరాల పొలం, ఒక పెద్ద బంగ్లాని కొనుక్కుంటారు. దాన్నంతా చూసి అత్తగారు ఆశ్చర్యపోతారు. అప్పుడు రంగయ్య, ఏమే, మనకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తే గుండు కొట్టించుకుంటానని చెప్పావు కదా, మరింకా ఆలస్యం ఎందుకు? గుండు చేయించుకో. నేను మాట మీద నిలబడనని మీకు తెలుసు కదా. గుండు లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోండి నువ్వు ఎప్పుడు మాట మీద నిలబడ్డావనిలే. అని తిడతాడు. ఇదిలా ఉండగా అక్కడ చిన్న కొడుకు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తను ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. నీ భార్య లేకుండా నువ్వొక్కడివే ఎందుకు వచ్చావు? ఏదైనా పనుందా అని గుండమ్మ అడుగుతుంది. అప్పుడు అర్జున్, అమ్మా, ఆ షాపింగ్ ఈ షాపింగ్ అని నన్ను సర్వం తిప్పి పిండి చేసింది. నా క్రెడిట్ కార్డు బిల్లు, నా ఏటీఎం కార్డులు అన్నీ పడేసింది. నేను నెలవారీ ఈఎంఐ కట్టుకోలేక చస్తున్నాను. చెప్పిన మాట వినదు. అందుకే నేను దాంతో కాపురం చేయలేక వచ్చేశాను. అప్పుడు రంగయ్య, శభాష్ రా, మంచి పని చేశావు. మీ అమ్మ తిక్క కుదిరించావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. వీళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించి ఏదైనా మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యి. అందుకు ఆమె ఏం మాట్లాడకుండా సరే అన్నట్టుగా తల ఊపుతుంది. కొన్ని రోజుల తర్వాత మమత తన తప్పు తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. భర్తని, అత్తగారిని క్షమించమని ప్రాధేయపడుతుంది. వాళ్ళు ఆమెని క్షమిస్తారు. చూస్తూ ఉండగానే పెద్ద కొడుకు, పెద్ద కోడలు చాలా బాగా డబ్బున్న వాళ్ళుగా మారిపోయి పెద్ద పెద్ద నగలు, బట్టల షాపులు తెరుస్తారు. దాన్ని ఓపెన్ చేయడానికి ఆహ్వానంగా తల్లిదండ్రుల్ని పిలుస్తారు. కోడలు తులసి, అత్తయ్య, మీరు తప్పకుండా రావాలి. మీ చేతుల మీదే కార్యక్రమం అంతా జరగాలి అని అంటుంది. అందుకు ఆమె చాలా బాధపడుతూ, తులసి, నన్ను క్షమించు. నిన్ను చాలా మాటలు అన్నానమ్మా. అయినా కూడా నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకుండా మళ్ళీ నాతో మాట్లాడడం చాలా బాగుంది. తప్పకుండా నేను చేయాల్సిన కార్యక్రమం అంతా చేస్తాను అని అంటుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమలు కలగడంతో వాళ్ళందరూ కలిసి షాపింగ్ మాల్స్ని ఓపెన్ చేస్తారు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు తలా ఒక వ్యాపారం దగ్గర ఉండి వాటిని చూసుకుంటూ సంతోషంగా ముందుకు సాగుతారు. అర్జున్, మమత వాళ్ళ వ్యాపారంలో సహాయం చేస్తూ ఉంటారు. చూస్తుండగానే వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తూ హాయిగా ఉంటారు. తోడి కోడళ్ళు గుండమ్మకి 2 కొడుకులు, సురేష్, అర్జున్. వాళ్ళిద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలన్నది ఆమె కోరిక. సంబంధాల కోసం చూస్తున్న సమయంలో వాళ్ళకి మంచి సంబంధాలు దొరికాయి. వెనక ముందు ఏమీ ఆలోచించకుండా గుండమ్మ వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేస్తుంది. తులసి భర్త సురేష్, మమత భర్త అర్జున్. కొత్తగా పెళ్లి కావడంతో జంటగా వాళ్లకు నచ్చిన చోటికి హనీమూన్కి వెళ్ళిపోతారు. నెల రోజుల తర్వాత సురేష్, తులసి ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళతో గుండమ్మ, అక్కడే ఆగండి, వస్తున్నాను అని లోపలికి వెళ్ళి హడావిడిగా హారతి పళ్ళెం తీసుకొని బయటకు వస్తుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, లోకంలో వాళ్ళ అందరి దిష్టి పోవాలి. కుడికాలు లోపల పెట్టి రండి అని చెప్పి తను ఆ నీటిని బయటపడేసి వస్తుంది. భార్యాభర్తలిద్దరూ కూడా తీరికగా కూర్చొని ఉంటారు. ఇంతలో అర్జున్, మమత కూడా రావడంతో అత్తగారు వాళ్ళకి హారతిచ్చి లోపలికి స్వాగతం పలుకుతుంది. కొత్త కోడళ్ళిద్దరూ రావడంతో గుండమ్మ ముఖం చంద్రబింబంలాగా వెలిగిపోతూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. మమత తులసి కంటే తక్కువ కట్నం తెచ్చింది అని అత్తగారు ఎక్కడ తనని చిన్నచూపు చూస్తారో అన్న భయంతో ఎలా అయినా సరే అత్తగారిని తన బుట్టలో వేసుకోవాలని మమత ఆలోచిస్తూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఉదయం మమత అందరికంటే ముందు నిద్రలేచి వాకిట్లో ముగ్గు వేద్దామని బయటకు వచ్చి చూస్తుంది. తనకంటే ముందు లేచిన తులసి ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనబడుతుంది. మమత మనసులో, అమ్మో, పెద్ద కోడలు నాకంటే ముందు లేచి ముగ్గు వేస్తుంది. అత్తగారు ఇంత అందమైన ముగ్గు చూసి ఎవరు వేశారని అడిగితే నేనే వేశానని తిప్పుకుంటూ చెప్తుందేమో.
అందుకే నేనొక పని చేస్తాను అని అనుకుని హడావిడిగా ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి ముగ్గు మీద పోస్తుంది. మమత, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ముగ్గెందుకు ఇలా చేశావు అని తులసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా లోపల ఉన్న అత్తగారు బయటకి వచ్చి, అయ్యయ్యో, ఏమైంది? నేను చాలా కష్టపడి ఎంత పెద్ద ముగ్గు వేస్తే ఎవరిలా చేశారు? మమత బాధపడుతూ మనసులో, అయ్యో, ఇది అత్తగారు వేసిన ముగ్గా, నేను తులసి వేసిందేమో అనుకున్నాను కదా, ఇప్పుడు ఎలా అనుకుంటూ కంగారు పడుతూ ఉండగా, అత్తయ్య, శుక్రవారం కదా, అందుకని ఈ ముగ్గు వెయ్యకూడదంట. ఇప్పుడే మమత చెప్పి దీన్నంతా శుభ్రం చేస్తుంది. తను అందమైన ముగ్గు వేస్తుందట. ఆ ముగ్గుతో లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువుంటుందట. అందుకే ఇలా చేసింది. మమత, నువ్వు నాకు మంచి కోడలివి. తులసి, నువ్వు కూడా మమత దగ్గరే నేర్చుకో అంటూ లోపలికి వెళ్తుంది. తులసి ఒక చిన్న నవ్వు నవ్వి, మమత, నీకు నచ్చిన ముగ్గు వేసుకో అని ముగ్గు గిన్నెని చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. మమత సర్లే కాని అంటూ తనకు తానుగా మరో ముగ్గు వేసి లోపలికి వెళ్తుంది. కొంత సమయం తర్వాత అత్తగారు బయటకి వచ్చి చూస్తారు. ఆ ముగ్గు చాలా చెండాలంగా ఉండడంతో అత్తగారికి చాలా కోపం వచ్చి, మమత, మమత, ఇలా రా అని పిలుస్తుంది. మమత హడావిడిగా బయటకు వస్తుంది. ఏంటి ఆ ముగ్గు వేయడం? ఎంత చెండాలంగా వేశావు! ఎవరైనా చూస్తే నవ్విపోతారు మమత. నీకు ముగ్గు వేయడం రాకపోతే వదిలేస్తే బాగుండేది కదా. ఇంతలో తులసి వచ్చి, అత్తయ్య, ఆ ముగ్గు మమత వేయలేదు, నేనే వేశాను. మమత చెప్పిన ముగ్గు నాకు సరిగ్గా రాకపోవడంతో ఇది వేయాల్సి వచ్చింది. ఏంటమ్మా తులసి, నువ్వు నాకు డబల్ పనులు పెడుతున్నారు. సర్లే, ముగ్గు నేనే వేస్తాను. మీరు వంటగదిలోకి వెళ్ళండి. పొయ్యి మీద కూర అన్నం పెట్టాను, చూసుకోండి. వాళ్ళిద్దరూ సరే అని వంటగదిలోకి వెళ్తారు. ఇద్దరూ వంటలు చేస్తూ ఉంటారు. అబ్బా, అత్తగారు పప్పుచారు చాలా బాగా చేశారు. మమత, ఇందులోకి టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను టమాటా పచ్చడి సిద్ధం చేస్తాను. సరే అక్క, నువ్వు టమాటా పచ్చడి తయారు చెయ్యు, నేను కాకరకాయ వేపుడు చేస్తాను అని అంటుంది. అందుకు తులసి సరే అంటుంది. ఇద్దరూ కూడా హడావిడిగా వంటలు చేస్తారు. మమత చేసిన వంట నల్లగా మాడిపోతుంది. పైగా వంటగది మొత్తం పొగలు కమ్ముకొని పోతాయి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దగ్గుతూ ఉంటారు. అప్పుడు రంగయ్య, ఏంటమ్మా, పొయ్యి మీద ఏం పెట్టారు? ఇంత దగ్గు వస్తుంది అని దగ్గుతూ ఉంటాడు. సురేష్, తులసి, వంటగదిలోనే ఉన్నావా? ఏం పెట్టావు పొయ్యి మీద? ఇంత ఘోరంగా దగ్గు తెప్పించేలాగా ఉన్నాయి. అప్పుడు తులసి, కాకరకాయలన్నీ మాడిపోయాయండి, నేనే చూసుకోలేదు. గుండమ్మ అక్కడికి వెళ్ళి, అబ్బబ్బా, ఏంటి తులసి నువ్వు? మీ ఇంట్లో వాళ్ళు నీకు వంట పని ఇంటి పని బాగా వచ్చు అని చెప్పారు. మరి నువ్వేంటి ఇలా చేస్తున్నావు? కొంచెం కంగారులో అలా అయిపోయిందత్తయ్యా. అమ్మా మమత, నువ్వు చూసుకో. తులసి, నువ్వెళ్ళి ఇల్లు శుభ్రం చేసేయి అని తులసిని పంపించేస్తుంది. తులసి ఇంటి పని మొత్తం చూసుకుంటుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు సిద్ధమవుతాయి. అందరూ త్వరగా వెళ్ళి తలస్నానాలు చేయండి, పూజ చేసుకొని భోజనం చేద్దాం. అందరూ సరే అని తలస్నానం చేసి వస్తారు. పూజ చేసే సమయానికి గుండమ్మ, అమ్మాయిలు, కోడళ్ళు, నేను అసలు సంగతే మర్చిపోయాను. మీరు త్వరగా పెరట్లోకి వెళ్ళి పువ్వులు కోసుకొచ్చి మాలగుచ్చండి అని అంటుంది. ఇక వాళ్ళు హడావిడిగా పెరట్లోకి వెళ్ళి పువ్వులు కోసుకొని వస్తారు. ఇద్దరూ కలిసి పువ్వులు గుచ్చుతూ ఉంటారు. మమత ఆ పని కూడా సరిగ్గా చెయ్యదు. అప్పుడు కూడా తులసి ఏదో ఒకటి చెప్తుంది అత్తగారికి. ప్రతి పనిలోనూ తులసి తల మీద నిందలు వేసుకుంటుంది. ఇక పూజ అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్న సమయంలో మమత వంట బాగా చేసిందని అందరూ మెచ్చుకుంటారు. కానీ నిజానికి వంట చేసింది తులసి. అలా రోజు మమత ఎలా అయినా అత్తగారి చేత ఇంకా గొప్పగా మెచ్చుకోవాలని ఏవేవో ప్రయత్నాలు చేసి విఫలమవుతూ ఉంటుంది. ఆ తప్పులన్నీ తులసి తన మీద వేసుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని వంట కట్టెల పొయ్యి మీద చెయ్యమని అత్తగారు తులసికి చెప్తుంది. తులసి కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది.
ఇంతలో ఏదో మర్చిపోయానని వంటగదిలోకి వెళ్తుంది. తను తిరిగి వచ్చే సమయానికి అత్తగారి కొత్త చీర పొయ్యిలో పడి కాలిపోతూ ఉంటుంది. దాన్ని చూసి తను చాలా కంగారు పడుతుంది. అత్తగారు దానిని గమనించి, అయ్యో అయ్యో, ఎంత పని జరిగింది! బట్టలెవరు ఇక్కడ ఆరేసింది? కొత్త చీర నాశనమైపోయింది. 15,000 రూపాయలు పెట్టి నా మొగుడు నాకు బహుమతిగా ఇచ్చిన చీర ఇది. ఎవరిక్కడ బట్టలారేసింది? మాట్లాడవే! గట్టిగా అనడంతో తులసి, నన్ను క్షమించండి అత్తయ్య, నేనే చేశాను. ఇది కావాలని జరిగింది కాదు, పొరపాటున జరిగిపోయింది. అత్తగారు మరింత కోపంగా, నేను నీకు వాతలు పెట్టి పొరపాటున జరిగిపోయిందని చెప్తాను. అప్పుడు నీకు ఎలా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది అని గట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా అక్కడికి వస్తారు. జరిగిన విషయం తెలుసుకొని అందరూ కూడా ఆమెని తిడుతూ ఉంటారు. తులసి, మా అమ్మని వేధించడానికే వచ్చావా నువ్వు? ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు. మమతని చూసి నేర్చుకో అని సురేష్ చాలా చివాట్లు పెడతాడు. వాటన్నింటినీ చూసి మమత తట్టుకోలేక, అందరూ ఒక్క నిమిషం ఆగుతారా? తులసి అక్క చాలా మంచిది, దయచేసి ఆమెను ఒక్క మాట కూడా అనొద్దు. మమత, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, ఊరుకో. ఇంకా చిన్నపిల్ల ఏంటక్క? ప్రతిరోజు నువ్వు నన్ను వెనకేసుకొని వస్తావా? నా స్వార్థం కోసం నిన్ను నేను బలి చేయలేను అంటూ ఏడుస్తూ అత్తగారితో, అత్తయ్య నన్ను క్షమించండి. ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి చేసిన ప్రతి ఒక్క తప్పు నేను చేసిందే కానీ తులసి అక్క చేసింది కాదు. తులసి అక్క తన మీదే నింద వేసుకుంది. అది ఆమె గొప్పతనం. నేను కట్నం తక్కువ తీసుకువచ్చాను. నన్ను చిన్న చూపు చూస్తారేమో అన్న ఉద్దేశంతో ఏదో చేయాలి అనుకుని పొరపాటులో ఏదో జరిగిపోయింది. అవన్నీ నేను కావాలని చెయ్యలేదు. మీ ముందు మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచించి చేశాను. కానీ ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు నేను. నన్ను క్షమించండి అంటూ క్షమాపణ కోరుకుంటుంది. దానివల్ల అందరూ ఆశ్చర్యపోతారు. తులసి యొక్క గొప్ప మనసుని అర్థం చేసుకోలేకపోయాము అంటూ అందరూ కూడా బాధపడతారు. మమత, సొంత అక్క కాకపోయినా నన్ను సొంత చెల్లిలాగా కడుపులో పెట్టుకొని ఇన్ని రోజులు దాచుకున్నావు. కానీ ఈరోజు అందరూ నిన్ను తిడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను అక్క. ఇంత చూసిన తరువాత కూడా నేను రాయిలాగా నిలబడిపోతే నా అంత స్వార్థపరులు ఎవ్వరూ ఉండరు. అందుకే నిజం చెప్పేశాను, నన్ను క్షమించు అంటూ ఏడుస్తుంది. నాకు బంగారం లాంటి కోడళ్ళు దొరికినందుకు నేను సంతోషపడుతున్నాను. తోటి కోడళ్ళంటే ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ఉంటుంది. కానీ మీరిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళలాగా ఉన్నందుకు సంతోషపడుతున్నాను. ఎప్పుడూ ఇలాగే ఉంటే ఎలాంటి గొడవలు ఉండవు. అయినా నీ పిచ్చితనం కానీ నాకు ఇద్దరు కూడా సమానమే. కట్నం డబ్బులు నేను తీసుకున్నాను. మీ పేర్ల మీద బ్యాంకుల్లో వేశాను. అది మీ డబ్బే. మీకు మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఆ మాటలకి కోడళ్ళిద్దరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఇలాంటి గొప్ప మంచి అత్త దొరికినందుకు సంతోషంగా ఉంది అని ఇద్దరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఆ తర్వాత రంగయ్య, పోతే పోయింది లేవే, ముష్టి చీర ఇంకొకటి కొని పెడతాను. సరే పదండి, ఇంకా చూస్తారేంటి? ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడే కదా కొత్త చీర కొని పెడతా అన్నారు. షాపింగ్కి వెళ్దాం పదండి. కోడళ్ళకి కూడా కొత్త బట్టలు తీసుకుందాం. ఓహో, నాకే పెట్టావా ఫిట్టింగు? ఆ మాటలకి వాళ్ళందరూ కూడా పెద్దగా నవ్వుతారు. రంగయ్య కూడా పెద్దగా నవ్వుతాడు. ఇక అత్త కోడళ్ళందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. ఇక ఆ రోజు నుంచి అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు.